మన దేశంలో భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు అనుకోండి, మట్టి పిసుక్కునేటువంటి రైతు అయినా సరే అందరిలో ఉన్నాడు అంటాడు. అంత సులభం. అంతేగాని మరో లోకంలో నుండి లోకాన్ని నడిపిస్తున్నాడు అన్నాడు. అంత చక్కగా అంత స్థాయి వరకు వెళ్ళింది. అలాగే మన ప్రక్రియలు కూడా సామాన్యుల వరకు తీసుకెళ్ళడానికి అనేక రకాల ప్రక్రియలు కూడా ఏర్పాటు చేశారు. ఉదాహరణకి శ్రమజీవి అలసిపోయి రాత్రి వరకు పనిచేసి వచ్చి కూర్చుంటే అతడికి మన ధర్మం చెప్పడానికి ఒక రావి చెట్టు కిందో ఆలయంలోనో అతడికి శాంతిని ఇస్తూ అభయం చెప్తూ ధర్మాన్ని నిర్దేశించేటువంటి పురాణ ప్రవచనాలు జరిగాయి. అదేవిధంగా వివిధ కళారూపాలు, సామాన్యుల్లోకి వెళ్ళేటువంటి కళారూపాలు, ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ ఇత్యాది రూపాలు కూడా ధర్మం వాళ్ళ దాకా తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళ భాషలో వేదంలో చెప్పిన మహావిషయాలను కూడా వాళ్ళ భాషలో వాళ్ళకి అందించడం వల్ల కుటుంబ వ్యవస్థ కొన్ని విలువలు కాపాడబడ్డాయి. అంటే చట్టాలు, ధర్మాలు, న్యాయ వ్యవస్థలు చేయలేనటువంటి ఒక గొప్ప నైతికతని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఇలాంటివి మన వాళ్ళు ఋషులు మొదటే ఏర్పాటు చేసేసారు. ఎన్ని రకాలుగా ధర్మాన్ని తీసుకెళ్ళడం అనేటువంటి అంశం. అందుకే వీళ్ళు ఎన్ని మార్పులు చేస్తున్నా ఏమైనా కూడా ఎప్పటికప్పుడు గట్టి సమాధానాలు చెప్పగలిగే వాళ్ళు కూడా తయారవుతున్నారు. ప్రలోభాలకి లోనవడం అనేది అంత మనోబలం లేనటువంటి వ్యక్తులకి సహజంగా ఉంటుంది. అంటే మనోబలం, మనసు యొక్క సంయమనం అందరికీ ఉండదు కదా. అందుకే ప్రలోభం కనబడితే వెంటనే అటు ఆకర్షితులు అవ్వడం సహజం తత్కాలంగా. అందుకే వాళ్ళు ఏ సమయంలో మనుషులు బలహీనంగా ఉంటారో ఆ సమయంలో పట్టుకుంటున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనప్పుడు ఇలాంటి సమయాల్లో వాళ్ళు పట్టుకుంటున్నారు. అయితే వాళ్ళు ఏదో మీకోసం ప్రార్థన చేస్తాం, మీరు మతం మాట్లాడండి అంటే ఆ పాటి ప్రార్థన చేసుకోగలిగే శక్తి మాకు చాలా ఉంది అని చెప్పగలిగే స్థాయి వాళ్ళకి కలగాలి. అది కలిగించాలి. మన వాళ్ళు ఇంతవరకు కలిగిస్తున్నారు కనుక ఇలా ఉంది. అంతేగాని ఎవరో కొంతమంది చేతులు పెట్టుకుని కొంతమంది దూరం చేశారు అనడానికి ఎక్కడా అవకాశం లేదు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అనేక రకాలుగా వేద జ్ఞానాన్ని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే కేవలం బ్రాహ్మణులు చదివే వేదం మాత్రమే జ్ఞానము, దాన్ని మాకు దూరం చేశారు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు వేదం వేరు, ఇతర గ్రంథాలు వేరు. అది ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ఈ మతాన్ని ఒకటి తీసుకుని మిగిలిన మతాన్ని చూసి ఆ మతంలో ఉన్నట్టు ఈ మతంలో ఉందా, ఈ మతంలో ఉన్నట్టు ఆ మతం ఉందా అని మనం ఆలోచిస్తున్నాం. అది తప్పు. ఒక్కొక్క మతానికి ఒక స్వరూపం ఉంటుంది. అది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి పటిక బెల్లం ఉన్నట్టుగా చింతపండు ఉండదు, అంతే కదా. దానిలో ఇది ఉండాలి, దీనిలో ఉండాలి అనకూడదు. ఇందులో ఏది గొప్పది అనకూడదు, మళ్ళీ దేని ప్రయోజనం అనకూడదు. అందుకు హిందూ మతం గురించి మాట్లాడు దీని స్వరూపం అని తెలియాలి. ఇక్కడ దీని స్వరూపం ఏమిటంటే వేదం అనగానే అది ఒక టెక్స్ట్ బుక్ కాదు, అలాగే నీతి శాస్త్రం బోధించే పద్ధతి కాదు. వేదం అనేది మహర్షుల తపదృష్టికి వినబడ్డ శబ్దరాశి. అందుకని వాళ్ళు తయారు చేసేది కాదు. అటువంటప్పుడు వాళ్ళకి అది వినబడ్డప్పుడు అర్థం విన్నవాడికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మహర్షి సమాధి స్థితిలో విన్నటువంటి శబ్దం సామాన్య ఆలోచన స్థాయి వాడు ఎలా అర్థం చేసుకోబడ్డాడు, అది కూడా ఆలోచించుకోవాలి. అందుకే అది సాక్షాత్తు ఆ అక్షరాల మంత్రాలే దేవతా రూపాలు కనుక వాటిని హ్యాండిల్ చేసేవాడు, అంటే వాటితో జీవించేవాడు, వాటిని సమాజానికి ఉపయోగకరంగా భావిస్తూ యజ్ఞయాగాది కర్తవృత్తి చేసేవాడు, అధ్యయనం చేసేవాడు. వాడికి జీవన విధానం ఉంది. ఆ జీవన విధానం ఉంటే కానీ ఆ వేద విద్య నేర్చుకోవడానికి లేదు. ఎందుకంటే అది కేవలం టెక్స్ట్ బుక్ కాదు కనుక, అందులో ప్రతి అక్షరం మంత్రస్వరూపం కనుక దానికి తగ్గ జీవితం ఉండాలి. ఆ జీవన విధానం ఉన్నప్పుడు ఉదాహరణకు ఆస్ట్రోనట్ వెళ్ళాలనుకోండి, వాడు దానికి తగ్గట్టుగా వాడి శరీరము, వాడి యొక్క ఆహార్యము ఉండాలి. అలాగే జలాల్లోకి వెళ్ళే జలాంతర్గాములకు కూడా దానికి తగ్గట్టు ఉండాలి. అలాగే వేదాన్ని డీల్ చేసేవాడు దాని జీవన విధానం ఉండాలి. కానీ సమాజంలో అందరి జీవన విధానం ఒకలా ఉండదు. అందుకు దానికంటూ కొన్ని జీవితాలు అంకితమైపోయాయి, జీవితాలు అంకితమయ్యాయి. వాళ్ళ దానిలో భోగం లేదు, త్యాగం ఉంది. అందుకే ఇహ క్లేశాయ తపసే అనుపమ సుఖం నా భోగార్థాయ కల్పతే అని బ్రాహ్మణ అనబడేటువంటి వారికి నిర్దేశించారు. భోగం కోసం ఈ జీవితం కాదయ్యా. ఎప్పుడో బ్రాహ్మణమూర్తులు నిద్రలేచి సాధన చేసుకుంటూ వీటన్నిటిని అధ్యయనం చేస్తూ ఉండాలంటే దానికి జీవన విధానం ఉండాలి. ఆ జీవన విధానంతో వీళ్ళు గ్రహించినటువంటి వేదం యొక్క ఫలాలని అందరికీ పంచారు వాళ్ళకి. ఇప్పుడు ఆరోగ్యం డాక్టర్స్కి మాత్రమే అనం కదా. ఆరోగ్యానికి కావలసినటువంటి వైద్య వ్యవస్థ డాక్టర్ల చేతిలో ఉంటుంది. దాని ద్వారా అందరికీ ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడ ఆ వైద్యానికి ఎలాగైతే ఒక అధ్యయనము ఇత్యాదులు ఉంటాయో దీనికి కూడా ఒక పరంపర అవసరం. అందుకే ఆ వేదాన్ని అలా వాళ్ళు పాటిస్తూ కాపాడారే తప్ప అది వాడి చేతుల్లో పెట్టుకోరు అనుకోరు. ఒకరు భద్రంగా ఒకదాన్ని రక్షించారంటే అర్థం వాడి చేతుల్లో పెట్టారని కాదు, దోచుకున్నట్టు కాదు. వాళ్ళు రక్షించి దాని నుంచి ప్రజలకు పంచారు. ప్రతి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పంచుతూ ఉన్నారని మన అనేవాళ్ళు. ఒకప్పుడు
ఇప్పుడు ఎడతెగకపారు ఏరును ద్విజుడును చొప్పడిన యూరు నుండము చొప్పడుకున్నట్టు యూరు చొరకు సుమతి అప్పిచ్చువాడు వైద్యుడు అని ఒక పద్యం ఉంది మనకి సుమతీకరుడు. అంటే ఒక ఊరు అంటే ఎవరు ఉండాలి అని చెప్తూ ద్విజుడు కూడా ఊరిలో ఉండాలన్నారు. వైద్యుడు ద్విజుడు అని అర్థం ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే వైద్యుడు ఎలాగ ఆరోగ్యంతో ఊరికి సహాయపడుతున్నాడు, ద్విజుడు కూడా తనకున్న వేద విజ్ఞానంతో ఊరందరి మేలు కోసం కష్టపడ్డాడు, తన క్షేమం కోసం మాత్రమే కాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే వాడు దాచుకున్నారు అనుకోకుండా పరిరక్షించారు. ఇదే సమయంలో మనం తెలుసుకోవాల్సింది, ఈ భయంకరమైన దాడులు ఈ దేశంలో జరిగినప్పుడు అనేక మందిని వాళ్ళు నశింపజేశారు. ఆ నశింపజేసినప్పుడు కూడా మీరు గమనించాల్సింది, ఈ బ్రాహ్మణ జాతులు ఉన్న వాళ్ళని భయంకరంగా సంహరించారు. నువ్వు మతం మారు, లేకపోతే నేను చంపుతాం. చావడానికైనా సిద్ధపడి వాళ్ళు మతం మారకుండా నిలబెట్టారు ధర్మంపై. దానికి కారణం ఏంటంటే అది వారికి పరంపరగా వచ్చింది కనుక, స్వధర్మం కనుక దీనికి అంటిపెట్టుకుంటే మనం ఎలాగైనా క్షేమంగా ఉంటాం, ఇహంలో కాకపోతే పరంలోనైనా క్షేమంగా ఉంటాం అనేటువంటి దానితో ప్రాణత్యాగానికి కూడా వాళ్ళు వెనుదీయలేదు. అందుకే చరిత్ర మనకు సరిగ్గా తెలియనివ్వకుండా చేశారు. తెలియనివ్వకుండా చేస్తూ ఈ ధర్మాన్ని దెబ్బతీయడం కోసం, పరస్పర విద్వేషం కల్పించడం కోసం, ఎవరైతే ఈ ధర్మాన్ని రక్షిస్తూ ఇతరులకు అందిస్తూ ఉన్నారో వాళ్ళని దెబ్బతీయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళనే బూచిగా చూపించే ప్రయత్నం చేశారు ప్రతి విషయం. ఇప్పుడు బూచిగా చూపిస్తున్నారు, అప్పుడు వాళ్ళని లేకుండా చేశారు. చాలామంది నిర్మూలించారు ఇక్కడ. అందుకే కాశీ లాంటి మహాక్షేత్రాల్లో కూడా వాళ్ళ ఇళ్లలో ప్రవేశించి తాళపత్ర గ్రంథాలు తీసుకొచ్చి నడి రోడ్లో తగలబెట్టారు. అనేక మంది తలలు నరికారు. రోజుకి ఇన్ని రక్తంతో వచ్చిన జంజాలు చూస్తే కానీ భోజనం చేయమనేటువంటి పరాయి పాలకులు ఉండేవారు. ఈ చరిత్ర మనకు తెలియనివ్వకుండా చేశారు ఇక్కడ. పైగా ఇక్కడ వీడు ఎప్పుడు అధికారం కోసం ప్రయత్నించలేదు. మనం అనుకుంటున్నటువంటి దీన్ని రక్షించిన వర్గం వారు అధికారం కోసం ప్రయత్నించలేదు. మనం పాత గ్రంథాలు చూసినా ఒక పేద బ్రాహ్మడు ఉండేవారు. ఆ పేద అనేది ఎప్పుడు ఉంది. కానీ వాడి విద్యకు ప్రాధాన్యం ఇస్తూ చేస్తూ దాన్ని పంచేవారు. అందరి క్షేమం కోరుకునేవారు. లోకా సమస్తాసుకునో భవంతు, సర్వే జనాసుకునో భవంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనేటువంటి వేద ఆకాంక్ష ఎవరో ఒక వర్గం కోసం, కొంతమంది కోసం కాదు కదా, అందరి హితాన్ని కోరుకుంటూ దానికోసం పరిరక్షించారు. దాన్ని సామాన్యులు ఎలా అందుకుంటారు? ఇప్పుడు ఎక్కడో లాటిన్లో ఉన్నటువంటి గ్రంథాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేసి దాన్ని ఇక్కడ అనువాదం చేసి గ్రంథములుగా ముద్రిస్తూ పంచుతున్నారు అంటే అందరూ ఆ లాటిన్ ఇంగ్లీష్ చదువుకోలేరు కదా. అలాగే వేదంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి పురాణాలు, ఇతిహాసాలు రూపంలో అందరికీ పంచారు. ఈ జాతిలో సామాన్య మానవుడికి కూడా రాముడు అంటే కృష్ణుడు అంటే ఏం తెలుసు. అంతేకాకుండా వాళ్ళ జీవన వ్యవహారంలో కూడా మాటలు చుప్పనాతి చేతలు అంటారు. ఇప్పుడు శూర్పణఖ కథ వాళ్ళకి తెలుసు. అలాగా సామాన్యులకు కూడా ఈ ధర్మం వెళ్ళిపోయాక కొంతమంది చేతులు ఉందని ఎలా చెప్పచ్చు? అదేవిధంగా మరొకటి, మన భారతదేశంలోనే జానపదులు మొదలైన వారు ఉన్నారు, ఆటవికులు ఉన్నారు. మనకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఆచార వ్యవహారాలు పరిశీలించిన అవి వైదికమైనవి. అవి పరిశీలించి చూడాలి, రెండు పరిశీలించాలి. అదే మా గురుగారు సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు, అశ్వమేధ యాగం నుంచి అంకాలమ్మ జాతర వరకు సనాతన ధర్మంలో ఒకటే సూత్రం అని చెప్పారు. అంటే భగవద్భావంలో కానీ, ఆరాధించే పద్ధతుల్లో కానీ, విలువల్లో కానీ, కుటుంబ విలువల్లో కానీ, క్యారెక్టర్స్ విషయంలో కానీ, ఇదంతా ఏదైతే సనాతన ధర్మ వేదంలో చెప్పింది అందరి జీవితాలు ఉంది. ఎలా ఉందంటే వాళ్ళ భాషకు అనుగుణంగా, వాళ్ళ జీవన రీతికి అనుగుణంగా. అది దీని యొక్క